పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. పాలు పడిన ఈ పరమహంసమున ఓలె ఉన్నదిదే నొక హంస. తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస. అర్థమవుతుందా? మనియడి జీవుల మానస సరస్సున, నీ మనస్సే సరస్సు. ఆ సరస్సులో ఉన్నటువంటి ఆలోచనలే అలలు. మనస్సులో ఎప్పుడూ కూడా ఏముంటాయి? ఆలోచనలు, సంకల్పాలు. ఎప్పుడు సంకల్పాలే. అమ్మగారులు ఉన్నారు, చెమ్ముతూ ఉన్నా సంకల్పాలే, వండుతూ ఉన్నా సంకల్పాలే, ఖాళీగా కూర్చున్నా సంకల్పాలే, తింటూ ఉన్నా సంకల్పాలే. అయ్యగారులు ఉన్నారు, ఏ పని చేస్తూ ఉన్నా, బండిలో పోతూ ఉంటాడు, సంకల్పాలు చేస్తూ ఉంటాడు, గుద్దుతాడు పోయా పని బండి. ఈ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క సంకల్పాలు, సంకల్ప మానసం కర్మ అన్నారు. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ ఇది ఉచ్యతే. 6వ అధ్యాయం గీత. సర్వసంకల్ప సన్యాసి, ఎవరైతే ధ్యానములో ఉన్నప్పుడు ఆ మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి అంతర్ముఖము చేస్తాడో అట్టివాడే యోగారూఢ, అంతర్ముఖుడై ఆత్మభావాన్ని పొందుతూ ఉన్నాడు అన్నాడు. నహ్య సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన. ఎవరైతే ధ్యానములో సంకల్పములను త్యాగము చెయ్యడో అట్టివాడు యోగి నభవతి, యోగి కాదాలడు. సంకల్ప త్యాగము చేశావా నీవే బ్రహ్మము, సంకల్పాలతో ఉన్నావా నీవే జీవుడు. మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. కనుక మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఏ సంకల్పము లేకుండా ఉంచటమే అలలు లేకపోవటం. మానస సరస్సు, ఆ మనస్సే సరస్సు అయితే ఆ సరస్సులో ఉన్నటువంటి యొక్క అలలే సంకల్పాలు. సంకల్పములో ఉన్నవాడికి హంస గోచరించదు, సంకల్పము లేకుండా ఉన్నటువంటి వాడికి హంస గోచరిస్తుంది. ఇది కేవలం ధ్యాన సంబంధ అంశం. ధ్యానములో ఉన్నటువంటి అతడు సంకల్పాలతో ఉన్నాడా, హంస గోచరించదు. సంకల్పములు లేకుండా ఉంటేనే, అలలు లేకుండా ఉంటేనే హంస గోచరిస్తుంది. ఆ హంస గమనములో ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది? ఏ విధంగానైతే హంస ముందు పాలు పెడితే పాల భాగాన్నే స్వీకరించి నీటి భాగం వదిలిపెడుతుందో అట్లా ధ్యానములో ఉన్నటువంటి వాడికి కూడా అనాత్మ నీటి వంటిది, ఆత్మ పాల వంటిది. నీరగు అనాత్మను వేరు చేసి పాలగు ఆత్మభావాన్ని పొందింపజేసేది ఈ యొక్క శ్వాస హంస. భగవద్గీత 13వ అధ్యాయం పేరేమిటి? క్షేత్రజ్ఞ విభాగం చేయాలని చెప్పి పరమాత్మ అన్నాడు. అయ్యా క్షేత్రాన్ని ఓ పక్క పెట్టేసేయి, క్షేత్రజ్ఞుని ఓ పక్క పెట్టేసేయి, రెండు వేరు చేయమని చెప్పి అన్నాడు. ఎట్లా చేస్తా? కత్తి పట్టుకొస్తావా? కోస్తావేమన్నా? ఎట్లా చేస్తా? రెండు వేరు వేరుగా, రెండు కలిసే ఉన్నాయిగా. క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసి ఉన్నాయి కదా. ఆ కలిసి ఉన్నటువంటి యొక్క భాగాన్ని వేరు చేయటం అంటే నువ్వు చేసే విధానం కాదు. నువ్వు ధ్యానములో ఉంటే అవి విడబడతాయి, హంస ధ్యానములో ఉంటే విడబడతాయి. అట్లా విడదీసేటువంటి యొక్క సామర్థ్యం ఆ శ్వాసకు ఉన్నది కాబట్టి ఆ శ్వాసతో ఉన్నటువంటి వాని ద్వారా వానిలో ఉన్నటువంటి అనాత్మ వేరైపోతుంది, ఆత్మ వేరవుతుంది. ఈ హంస చివరికి ఏమవుతుంది? ఆత్మలో లీనమవుతుంది. ఆ జ్ఞాని కూడా ఆత్మలోనే లీనమవుతాడు కాబట్టి పాల భాగాన్ని పొందగలరు కాబట్టి అతను పరమహంస అని చెప్పిన అన్నారు. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస.
పాలు పడిన ఈ పరమహంసమునవోలే ఉన్నదిది నొక హంస తిప్పలు బెట్టుచు తేలినదిదిగో ఉప్పు నీటిపై ఒక హంస. అందుచేత ధ్యానము అనే అంశం వచ్చినప్పుడు ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువుని అంతర్ముఖం చేసే విషయంలో మహాత్ములు హంసనే ఆశ్రయిస్తారు. యోగమురా సోహమురా నాసికమందున నడపరయోగము వీనులయందున వినరానాదము కన్నులయందున కనరా బ్రహ్మము. యోగమురా సోహమురా ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో ఉండుట యోగము. యోగమురా సోహమురా. బ్రహ్మంగారు ఆ తత్వాలన్నీ కూడా ఒక తాత్విక పరంగా ఉండేటువంటి విధానము. మరి ఇక్కడ పరమాత్మ కూడా ఆశ్చర్యవత్తు శృణోతి ఆశ్చర్యవత్తు వదతి ఆశ్చర్యవత్తు పశ్యతి. ఈ ముగ్గురికి కూడా నవేత్త. ఆశ్చర్యంగా నువ్వు ఎంతకాలం విను, ఆశ్చర్యంగా ఎంతకాలం అను, ఆశ్చర్యంగా ఎంతకాలం చూడు, నీకు మూడింటికి కూడా నవేదా తెలియబడదు అన్నాడు. అనగా గురువు ద్వారా వచ్చేది అనుభూత అవగాహన. ఏమొస్తుంది? అవగాహన. నీకు ఎంతకాలం గురువు బోధ చేసినా నువ్వు ఎంతకాలం విన్నప్పటికీ కూడా అవగాహన మాత్రమే వస్తుందే కానీ అనుభూతి మాత్రం రాదు. ఆ అనుభవము అనేది నీ ప్రయత్నం ద్వారా వస్తుంది. ఇప్పుడు పాయసము, ఇప్పుడు మీరన్నారా, మీరు ఎక్కడన్నా విన్నారా? పాయసము. పాయసం అంటే ఏమిటండి? పాయసం అంటే చెప్తా, కూసో, కలం తీసుకో, పుస్తకం తీసుకో, రాసుకో. ఏం కావాలి ఐటమ్స్? పాలు కావాలి, చక్కెర కావాలి, తర్వాత కిస్మిస్ కావాలి, జీడిపప్పు కావాలి, ఇంకేం కావాలి? ఐటమ్స్ మొత్తం రాసుకున్నావు. ఎట్లా తయారు చేయాలి? చట్టె పొయ్యి మీద పెట్టాలి, నిప్పు వెలిగించాలి, దాంట్లో పాలు పోయాలి, తర్వాత చక్కెర పోయాలి, బాగా తిప్పాలి దాన్ని. ఆ తర్వాత దాంట్లో యాలకులు వేయాలి, జీడిపప్పు వేయాలి, ఇంకా పచ్చకర్పూరం వేయాలి, ఇంకా మొత్తం రాసుకున్నా. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు 100 సార్లు రాసుకో, 1000 సార్లు రాసుకో, 1000 సార్లు విను, రాసుకుంటా ఉండు. 1000 సార్లు విను, రాసుకుంటా ఉండు. నీ నోరు తీపెక్కుతుందా? ఎంతకాలం విన్నా పాయసం 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 జపం చేసినా కానీ నోరు తీపెక్కుతుందా? ఏం చేయాలి? ఏ యొక్క పాయసం గురించి విన్నావో ఆ పదార్థాలు నువ్వు పట్టుకొచ్చుకోవాలి. ఆ విధంగా చేసే విధానం అంతా పాటించాలి. దాన్ని తయారు చేసి నోట్లో వేసుకుంటే ఆ పూట నీకు పాయసం అంటే ఏమిటో అనుభవానికి వస్తుంది. అట్లాగా నువ్వు శాస్త్రం కూడా ఎంతకాలం విన్నప్పటికీ కూడా అవగాహన వస్తుందే కానీ నీకు అనుభవం వచ్చే అవకాశం లేదు. అనుభవం రావాలంటే సాధన చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం ప్రయత్నాత్ అని పరమాత్మ చెప్పాడు. ప్రయత్నం ద్వారా వస్తుంది, అప్రయత్నంగా వస్తుందా? చెప్పండి. మోక్షం ప్రయత్నం చేస్తే వస్తుంది, అప్రయత్నంగా ఏమొస్తుంది? మృత్యు వస్తుంది. 2 పూట్ల భోజనం చేస్తూ పడుకున్నావు అంటే ఆ మృత్యుదేవత వచ్చి అబ్బాయి టైం అయింది బోధం రారా అని చెప్పి అంటుంది. మృత్యువు కాస్త తీసుకుపోతుంది. కాబట్టి మోక్షం రావాలంటే ప్రయత్నం, మృత్యువు రావాలంటే అప్రయత్నం. ఏం అవసరం వల్ల
ప్రకాశం రావాలంటే ప్రయత్నం, అంధకారం రావాలంటే అప్రయత్నం, శుద్ధం కావాలంటే ప్రయత్నం, అశుద్ధం కావాలంటే ఏ ప్రయత్నం అవసరంలా. అట్లాగా లోకంలో నువ్వు జ్ఞానం పొందాలంటే, మోక్షం పొందాలంటే ప్రయత్నం ద్వారా వస్తుంది. ఆ పరమాత్మ అంటాడు ప్రయత్నాతీతమానహతు. అర్జునుడు అన్నాడు, అయ్యా నువ్వు ప్రయత్నం చేయమంటూ ఉన్నావు కదా, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే. ఈ మనసు పోతా ఉందయ్యా వాయువులాగా, ఏం చేయమంటావని పరమాత్మ అడిగాడు అర్జునుడు. పరమాత్మ ఏమన్నాడు, అసంశయం మహాబాహో, మనస్సు పోవటం అంటే సందేహం లేదు, అది పోయే వస్తువే. అయినప్పటికీ కూడా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చెయ్యి, ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేస్తే వస్తుంది, చేయకపోతే రాదు. మీరు చిన్నప్పుడు మీ పాఠ్య గ్రంథాల్లో కథ ఉండేది. మీ పాఠ్య గ్రంథాలలో చిన్నప్పుడు కథలు వచ్చాయి అన్నమాట. దాంట్లో కథ ఏంటంటే కుందేలుతో ఒక తాబేలు వచ్చి అన్నది, నాతో పోటీకి వస్తావా అని చెప్పి అడిగింది పరుగు పందెంలో. ఏది, కుందేలు దగ్గరికి వచ్చి తాబేలు అన్నది, నాతో పోటీకి వస్తావా? ఏం పోటీ? పరుగు పందెం పోటీ. అది కుందేలు, అది ఎట్ట పోతుంది? కుందేలు మహావేగంగా పోతుంది, తాబేలు మెల్లగా పోతుంది. ఆ తాబేలు వచ్చి కుందేలు వద్దకి నాతో వస్తావా పోటీకి అని చెప్పి అడుగుతుంది. నువ్వు ఓడిపోతావే, నువ్వు నడవలేవు, మెల్లగా పోతావు, నేను పరుగులు చేస్తాను, ఓడిపోతావు అని చెప్పాను. ఓడిపోతాం గెలుస్తాము అసలు పంది పెట్టుకుంటే కదా తెలిసేది. అయితే రమ్మని చెప్పన్నది. రెండు కూడా మరి ఆ గీత గీసుకున్నాయి, ఆడదాకా పోవాలి, ఎవరు ముందు పోతే వాళ్ళదే గెలుపు అని చెప్పాను. 1 2 3 బయలుదేరే పని. ఈ కుందేలేమో మహావేగంగా పరుగులు తీసింది. అంతలెక్క పోయిన తర్వాత చూస్తే తాబేలు ఎక్కడో ఉంది, మెల్లగా వస్తూ ఉందన్నమాట. చూసింది కుందేలు, అది ఎప్పుడు రాబోతుందో అని చెప్పని చక్కగా అక్కడ దెమ్ముంటే గమ్మున పడుకుంది, నిద్రపోయింది. అప్పని గురకబెట్టి ఈ కుందేలు ఏం చేసింది, ఈ తాబేలు మెల్లగా పోతా అది ఎక్కడ ఆగల, ఒక అడుగు వేసుకుంటూ పోయింది, గమ్యస్థానం చేరుకుంది, నిద్రపోయింది, అక్కడే ఉండాలి. అందువల్ల ప్రయత్నం చేయటం వల్ల గమ్యస్థానం చేరే అవకాశము ఉంటుంది. అదే పరమాత్మ కూడా గీతలో శనైః ఉపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా. మనస్సుని ఆత్మసంస్థం, ఆత్మలో ఉంచుతూ ఉన్నాడు. దేని ద్వారా అంటే శనైః ఉపరమేతు, మెల్లమెల్లగా. ఎట్లయితే తాబేలు మెల్లమెల్లగా పోవటం చేతి గమ్యస్థానం చేరుకున్నదో, మనం కూడా జీవితంలో పరమాత్మ యొక్క ధ్యానం, పరమాత్మ యొక్క చింతన, పరమాత్మ యొక్క స్మరణ అనేటువంటివి జీవితంలో చేస్తూ ఉండాలి. అంతే, చేస్తూ ఉంటే మనం గమ్యస్థానం చేరతాం. చేయకపోయామా అంటే కుందేల్లాగా ఆడే పడుకొని నిద్రపోతాం. ఇది పరమాత్మ అంటున్నమాట. శనైః చేయవయ్య ప్రయత్నాతీతమానహతు. పట్టరాదు పట్టి ఇడవరాదు, పట్టెనేని బిగియ పట్టవలను, పట్టుట కన్న పరగజచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన యోగి. పట్టరాదు పట్టి ఇడవరాదు. సముద్ర తీరములో ఓ టిట్టిప పక్షి, చిన్నదనమాట, చాలా చిన్న పక్షి అది. టిట్టిప పక్షి ఆ సముద్ర తీరంలో గుడ్లు పెట్టింది. చెప్పింది మగ పక్షితో, ఏమయ్యా సముద్ర తీరం అయిపోయింది, సముద్రుడు కొంచెం పొంగితే గుడ్లన్నీ పోతాయి, బిడ్డలు మొత్తం పోతారు, కాబట్టి కాపురం మార్చరాదా, దూరంగా పెట్టుకుంటే భయం లేకుండా ఉంటుంది కదా అని చెప్పానంటే, ఆ టిట్టిప పక్షి మగపక్షి అన్నది, ఏమి సముద్రుడా వస్తాడా, గుడ్లు తీసుకుపోతాడా, ఆ ధైర్యం అడుగుందా రావడానికి? సముద్రుడికి వచ్చే ధైర్యం ముందు అసలు ఉందా అని చెప్పని పౌరుషంతో మాట్లాడింది టిట్టిప పక్షి. ఆ మాటలు సముద్రుడు విన్నాడు. ఏమిరా చెబుతారు కదా, పిట్ట కొంచెం కోత గానం అన్నట్లుగా ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ సముద్రుడు ఏం చేశాడని చెప్పానంటే, మగపక్షి ఆహారంగా పోయినప్పుడు ఆ సముద్రుడు పొంగి ఆ గుడ్లన్నీ మొత్తం పట్టుకుపోయాడు. చూద్దాం ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి. ఎప్పుడైతే గుడ్లన్నీ మొత్తం సముద్రంలో కొట్టుకుపోయాయో
ఆడపక్షి ఆడవడం మొదలుపెట్టింది. ఒకటే ఏడుపు అయిపోయింది. మగవాళ్ళు చెప్తే ఎందరో మూర్ఖులు అని చెప్పని తిట్టడం ఆరంభం చేసింది. ఇంతలో మగపక్షి వచ్చింది. ఏమిటే అని చెప్పని అన్నాడు. చెప్తే నువ్వు విన్నావా? ఆయన పొంగనే పొంగాడు, మొత్తం పట్టుకుపోయాడు, ఒక గుడ్డు లేదు ఇక్కడ అని చెప్పని ఆడపక్షి కుయ్యో ముర్రో ఏడుస్తూ ఉంది. ఆ విధంగా ఏడుస్తూ ఉంటే అన్నాడు మగపక్షి, ఏమి వాడు రాను వచ్చాడా, తీసుకుపోయాడా, వాడి సంగతి చూస్తా, అల్లటప్ప అనుకుంటున్నాడు ఏమన్నా సముద్రుడు, సంగతి తేలుస్తా అని చెప్పేసి అని ఒక గడ్డి పరక తుంచుకొచ్చి ఆ సముద్రం దాంట్లో ముంచటం, ఒడ్డుకొచ్చి విదిలించటం. ఆ సముద్రం అంతా ఆ పక్క పోస్తా, గుడ్లు మొత్తం పట్టుకొస్తారు, చూస్తూ ఉండు కావాలంటే అని చెప్పని ఆ టిట్టిప పక్షి ఏం చేసింది, ఒక ముక్కుతో గడ్డి పరక పట్టుకొచ్చి సముద్రంలో ముంచటం, అవతలకు పోయి విదిలించటం, మళ్ళీ ముంచటం, విదిలించటం, ముంచటం, విదిలించటం, ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఎప్పటికవుతుంది చెప్పండి? సముద్రాన్ని ఆ పక్క పోయాలి, గుడ్లు పట్టుకురావాలని చెప్పారంటే ఏమన్నా అయ్యే పని అనేది ఏమన్నా దానికి ఏమన్నా అయినా చేస్తూ ఉన్నది. ఇసుకు చెందాల, నా వల్ల కాదు అనుకోవాలా, నా వల్ల అవుతుందా లేదా అనుకోవాలా, మనం చేద్దాం అంతవరకు తర్వాత దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే తన తోటి పక్షులన్నీ కూడా ఆ ప్రాంతంలోకి వచ్చి చూశాయి. ఏమిరా ఏం చేస్తున్నావు అని చెప్పని అడిగితే, మా బిడ్డలండి మొత్తం వెళ్ళిపోయారు సముద్రంలోకి, గుడ్లకు కొట్టుకుపోయిన మొత్తం కూడా. ఆ సముద్రుడు గర్వం అనుస్తా ఆ సముద్రం అంతా అవతల వైపు పోసేస్తా, గుడ్లు పట్టుకొస్తా అని చెప్పని అనగానే తోటి పక్షులు అన్నాయి, నీ వల్ల ఈ పని ఇదేమన్నా, సముద్రం ఎక్కడ నువ్వు అక్కడ, నీ వల్ల అయ్యే పని కాదు, 10 జన్మలు ఎత్తినా 1000 జన్మలు ఎత్తినా కూడా అది నీ వల్ల కాదని చెప్పని అన్ని పక్షులు అన్నాయి. సలహాలు చెప్పవద్దు, చేస్తారా సహాయపడండి ఏమన్నా తోటి పక్షులు, లేదా పక్కకు పోండి మీరు, నేను చేసుకుంటే పని అని చెప్పని అన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రకారంగా పట్టుదలతో ఉన్నాడో అన్ని పక్షులు కూడా మన తోటి పక్షిరా, మన జాతి వాడు కష్టపడతా ఉన్నాడు, మనం కూడా చేద్దాం అని చెప్పేసి అని అన్నీ కూడా ఏమి ఆ గడ్డి ప్రహలు తుంచుకొచ్చి అన్నీ ముంచటం, విదిలించడం. ఆ సముద్ర తీరమంతా పక్షుల కోలాహలమే, ఆ సముద్ర తీరమంతా పక్షుల కోలాహలం, అన్నీ ముంచటం, విదిలించడం, ముంచటం, విదిలించడం. ఇట్లా చేస్తూ ఉంటే వినివీధిలో ఆ మహర్షి పోతున్నాడు, నారద మహర్షి పోతున్నాడు. నారద భగవాన్ల వారు నారద మహర్షి వినివీధిలో పోతూ ఉండి చూశాడు, విషయం విచారించాడు, ఆ విషయం గమనించాడు, నేరుగా వైకుంఠానికి పోయాడు. ఓ పక్షిరాజా, ఏమయ్యా మీ జాతి అంతా ఆ సముద్ర తీరంలో తిప్పలబడతా ఉన్నాయి అని చెప్పేసేసి అని వైకుంఠానికి పోయి నారదుడు ఆ పక్షిరాజు గరుత్మంతుడు వైనతేయుడు ఆయనకి చెప్పడంతో, ఎట్లానా మా పక్షి జాతిని ఇంత అవమానం చేస్తాడా సముద్రుడు, వాడి సంగతి తెలుస్తా అని చెప్పని ఏమి వైకుంఠం నుంచి గరుత్మంతుడు మహావేగముతో భయంకరంగా చెరవటంతో ఆ దెబ్బతో భయపడిపోయి సముద్రుడు పట్టుకురా గుడ్డులు ముందు ఇచ్చే మా బిడ్డలకి అని చెప్పి అనటంతో ఆ గుడ్లు మొత్తం పట్టుకొచ్చి ఆ పని పక్షులకి ఇచ్చి దండం పెట్టాడు, సాక్షాత్ నమస్కారం చేశాడు ఆ పని సముద్రుడు కూడా. ప్రయత్నాతయతమానః తు యోగి సంశుద్ధ కిల్బిష, అది పరమాత్మ చెప్పిన మాట. అందుచేత అక్కడ ఈ శ్లోకం ఏమిటని చెప్పానంటే గమనించండి, శ్రుత్వా ఉక్త్వా దృష్ట్వా వేద నచ కశ్చిత్, ఏ ఒక్కడు కూడా బ్రహ్మము యొక్క స్వరూపం తెలుసుకునే అవకాశమే లేదు. నువ్వు ఎంతకాలం విన్నా నీ మేధస్సు పెరుగుతుందే కానీ బ్రహ్మం అనుభూతికి రాదు. అందుచేత ఉక్త్వా శ్రుత్వా దృష్ట్వా ఈ మూడింటి ద్వారా వచ్చే అవకాశం లేదు. ఆ మూడింటికి మధ్యలో ఉన్నటువంటి యొక్క హంస ప్రక్రియ ద్వారా మాత్రమే నీకు తత్వానుభవం రావాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి మహాత్ములను యోగులు అన్నారు. ఇంద్రియాల వెంబటే పోయేవాడు భోగి, హంస వెంబటే పోయేవాడు యోగి. కనుక ఆ హంస మాత్రమే ఆత్మస్వరూప అవగాహన పొందింపజేస్తుంది. ఇంద్రియాలకు ప్రపంచానికి నిత్య సంబంధం, హంసకు పరమాత్మకు నిత్య సంబంధం. ఇంద్రియాలకు ప్రపంచం నిత్య సంబంధం. ఎందువల్ల అని చెప్పానంటే మనకున్నటువంటి యొక్క పంచేంద్రియములు శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం, ఇదే పంచేంద్రియాలే కదా. ఈ పంచేంద్రియములో కూడా
ఈ పంచేంద్రియములో కూడా నిర్మాణమైంది ఎక్కడి నుంచి? పంచభూతాల నుంచి. ఆకాశాంశముతో శ్రోత్రేంద్రియం పుట్టింది, వాయువాంశముతో త్వగేంద్రియం పుట్టింది, అగ్ని అంశముతో నేత్రేంద్రియం పుట్టింది, జలాంశముతో జిహ్వేంద్రియం పుట్టింది, పృథివీ అంశముతో ఘ్రాణేంద్రియం పుట్టింది. కాబట్టి పంచభూతముల నుండి పుట్టాయి కాబట్టి ఇంద్రియాలు అవేం చేస్తాయి అని చెప్పనంటే పంచభూతములలో ఉన్నటువంటి గుణాలే గ్రహిస్తాయి. పంచభూతములు ద్రవ్యములైతే, వ్యావహారిక ద్రవ్యమైతే ఆ పంచభూతముల యందు ఉన్నటువంటి యొక్క గుణాలు పంచగుణాలు. శబ్దం, ఆకాశం ద్రవ్యం, దాని గుణం శబ్దం. వాయువు ద్రవ్యం, దాని గుణం స్పర్శ. అగ్ని ద్రవ్యం, దాని గుణం రూపం. జలం ద్రవ్యం, దాని గుణం రసం. పృథివీ ద్రవ్యం, దాని గుణం గంధం. ఇంద్రియాలు ద్రవ్యాలను గుర్తిస్తాయా, గుణాలను గుర్తిస్తాయా? ఇంద్రియములు ద్రవ్యాలను గుర్తించలేవు, గుణాలనే గుర్తిస్తాయి. ఎందుకంటే ఈ ద్రవ్యముల కార్యం ఇంద్రియాలు, కార్యం కారణాన్ని గుర్తించలేదు. తండ్రి యొక్క పుట్టుక బిడ్డ గుర్తిస్తాడా? కొడుకు గుర్తిస్తాడా? అందుచేత ఏ ఇంద్రియములైతే ఉన్నాయో ఆ ఇంద్రియములు పంచభూతముల కార్యాలు కాబట్టి ఈ కార్యములు వ్యావహారిక ద్రవ్యాన్ని గుర్తించలేవు. ఆ వ్యావహారిక ద్రవ్యములో ఉన్నటువంటి గుణాలు గుర్తిస్తాయి. కాబట్టి శ్రోత్రేంద్రియం శబ్దాన్ని గుర్తిస్తుంది, త్వగేంద్రియం స్పర్శను గుర్తిస్తుంది, నేత్రేంద్రియం రూపాన్ని గుర్తిస్తుంది, జిహ్వేంద్రియం రసాన్ని గుర్తిస్తుంది. నువ్వు తెలుసుకునేది ద్రవ్యములు కాదు, గుణాలే. అందుచేత ఇంద్రియాలకు విషయాలకు ఉన్న సంబంధం నిత్య సంబంధం. ఎందువల్ల అంటే ఆకాశం యొక్క గుణం శబ్దం కాబట్టి ఆకాశంలో పుట్టింది శ్రోత్రేంద్రియం కాబట్టి ఈ శ్రోత్రేంద్రియం ఆకాశములో ఉన్న శబ్దాన్ని గుర్తిస్తుంది. అర్థమైందా? ఆకాశములో ఉన్న గుణం శబ్దం, ఆకాశము నుండి పుట్టింది శ్రోత్రేంద్రియం. ఆకాశ గుణం శబ్దం, ఆకాశం నుండి పుట్టింది శ్రోత్రేంద్రియం. ఇదేం చేస్తుంది? ఆకాశం నుంచి పుట్టింది కాబట్టి ఆకాశ గుణమై ఉన్న శబ్దాన్నే గుర్తిస్తుంది. అన్ని అంతే ఇంద్రియాలు. కాబట్టి ఈ ఇంద్రియములు అనేటువంటివి వ్యావహారిక ద్రవ్యం దాకా పోలేవు. కాబట్టి ఇంద్రియములు అనబడేటువంటివి పంచభూతముల యందు ఉన్నటువంటి గుణాల దాకానే పోతాయి. వ్యావహారిక ద్రవ్యం దాకా ఇంద్రియాలు పోగలిగే సామర్థ్యం వాటికి లేదు. ఎందువల్ల అంటే వాటి కార్యాలు కాబట్టి. వ్యావహారిక ద్రవ్యములకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు మాయ, మాయ దాకా పోలేదు. మాయకు అధిష్టానమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము, ఆడదాకా పోతాయా? అర్థమైందా పాయింట్ మీకేమన్నా? కాబట్టి ఇంద్రియములతో తెలియబడదు. నత్ర చక్షురు గచ్చతి న వాక్కు గచ్చతి నో మనో న విద్మో న విజానీమో. కేనోపనిషత్తు. నత్ర చక్షురు గచ్చతి, చక్షు అంటే చక్షు అన్ని కలిపి ఇంద్రియాలు, శ్రోత్ర చక్షు జిహ్వ గ్రాణం మొత్తం. నత్ర చక్షురు గచ్చతి న వాక్కు, వాక్కు అని చెప్పనంటే వాక్కు పాణి పాదము గుహ్యము పాయువు. నో మనో, మనో అని చెప్పనంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అంతరేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు ఇవేవి కూడా బ్రహ్మము దాకా పోవయ్యా అన్నాడు. కాబట్టి ఇంద్రియములన్నీ కూడా వ్యావహారిక వస్తువులో ఉన్న గుణాలను తెలియజేసేటువంటివే. మరి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మాన్ని గుర్తించాలని చెప్పినట్లయితే నివృత్తి మార్గం ద్వారానే గుర్తిస్తాం. అందుచేత ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు? ఆశ్చర్యవత్తు శృణోతి, ఆశ్చర్యవత్తు పశ్యతి, ఆశ్చర్యవత్తు వదతి. ఈ మూడే ఉన్నాయి. ఈ మూడింటి ద్వారా నవేద తెలుసుకోలేవు అని చెప్పి అన్నాడు. నాలుగవదగు మహాకారణమగు హంసతో ఉంటేనే నీవు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం నీకు ఏర్పడుతుంది అని చెప్పనంటూ ఉన్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి
ఏకేహ కురునందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ ఒకటే బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం భగవత్ ప్రయత్నం చేసేటువంటి వారికి నివృత్తి మార్గం ఏకేహ ఒకటే. ఆ నివృత్తి మార్గంలో పోకుండా ప్రయత్నం లేకుండా ఉన్నటువంటి వాని యొక్క మార్గం బహుశాఖ, అనేక మార్గాలు, శ్రోత్రము, నేత్రము, జ్ఞానము, జిహ్వ, అనేక మార్గాలు బహుశాఖ. ప్రయత్నం చేసేవాడికి ఏకేహ ఒకటే నివృత్తి మార్గము అని చెప్పి అన్నాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యత్తు అస్తితి వాదినః కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం గతిం ప్రతి భోగ ప్రదక్షానాం తయా అపరిచదసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అన్నాడు. చివరికి ఏమన్నాడు? సమాధౌ యోగ సమాధి నా విధీయతే, వాడికి పొంద సాధ్యము కాదన్నాడు. ఎందువల్ల అని చెప్పానంటే కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం అనగా ఈ కర్మలు లంపటం తగులుకున్నాడు. ఈ కర్మలలో తగులుకుని ఉండడం కారణంగా వాడికి ఏమిటి అంటే స్వర్గపర జన్మ కర్మ, స్వర్గలోకాలుగా పోవాలి, దివ్య భోగాలు పొందాలి, బాగా అనుభవించాలి, మళ్ళీ ఈ లోకానికి వస్తే గొప్ప కుటుంబాలలో జన్మించాలి, మళ్ళీ భోగాలు పొందాలి. వాటి కోసముగా క్రియా విశేష బహుళాం క్రియలు అనేకంగా చేస్తూ ఉంటాడు. ఇట్లా కర్మ మార్గంలో పయనించేటువంటి యొక్క వీళ్ళు సమాధౌ యోగ సమాధిని పొందే అవకాశం వాళ్ళకి లభ్యం కాదు అని చెప్పి అన్నాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. అయ్యా అర్జున, నీ ఉన్నావే త్రైగుణ్య విషయా వేదా, ఇవన్నీ కూడా గుణాత్మికములై ఉన్నాయి. మొత్తం కూడా ఈ కర్మ కలాపం అంతా కూడా, యజ్ఞ యాగాదులన్నీ కూడా కర్మకలాపముతో గుణాలతో ఉన్నాయ్యా. నిస్త్రైగుణ్య, నీవో గుణాతీతుడవు. నిస్త్రైగుణ్య భవ అర్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. కాబట్టి ఏ ప్రవృత్తి మార్గం ఉన్నదో ఆ ప్రవృత్తి మార్గంలో పోయినంతకాలం నీకు ఇహ పరలోకాల సంచారమే కానీ నీకు ఆత్మానుభవం కలిగే అవకాశము లేదు అని చెప్పిన పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. ఏవి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మని. కర్మణి ఏవా అధికార, నీకు ఏ గురువైతే ఏ మార్గాన్ని బోధిస్తాడో ఆ మార్గంలో ఉండటమే నీకున్న కర్తవ్యము. కర్మని ఏవ అధికార మా ఫలేషు కదాచన. ఏమి ఫలం పట్ల నీకు అపేక్ష అవసరంలా అది వస్తుంది. రైతున్నాడు, ఆయన ఏం చేయాలి? బాగా చదువును చేయాలి, భూమిని మెత్తగా చేయాలి, నీరు పెట్టాలి, సత్తువ పెట్టాలి, కలుపు మొక్కలు బీకేయాలి, శుద్ధం చేయాలి, పైరు నాటాలి. నాటిన తర్వాత పెరుగుతూ ఉంటుంది, మందులు కొట్టాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఏవి ఎప్పటికి కంకులు రావాలో అప్పుడు వచ్చేస్తాయి. నీ ప్రాశకు నువ్వు చేయటమే. నిన్న మొన్న దున్నాడు, మొక్కలు పెట్టాడు, మామిడి మొక్కలు పెట్టాడు, ఇంకా కాయలు రాలేదే, ఇంకా పూత రాలేదే, పిందెలు రాలేదని చెప్పినంటే అది కూడా నీకెందుకు? మామిడి మొక్క పెట్టినప్పుడు హైబ్రిడ్ మొక్క అయితే 5 ఏళ్ళకేదో దాని పీరియడ్ ఉన్నది. మామూలు నాటు మొక్క అయితే 10 ఏళ్ళకైతే పీరియడ్ ఉన్నది. 5 ఏళ్ళు అయ్యిందా నాటు మొక్క వచ్చేస్తుంది, 10 ఏళ్ళు అయ్యిందా వచ్చేస్తుంది. అందుచేత నువ్వు ధ్యానం యొక్క సంబంధ అంశాన్ని నువ్వు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ మార్గములో ఉన్నానా లేదా అని చూసుకోవడమే నీ కర్తవ్యం. కానీ ఉపదేశం పొందాను, 4 ఏళ్ళు అయిపోయింది, ఏం కలగటం లేదే, ఏం రావటం లేదే, మా వల్ల ఈ పని కాదు కాబట్టి దండం, దర్పసాపక దండం, జప్మాలక దండం, గురువుకు దండం, నా మానిక దండం పక్కన పారేస్తాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
నువ్వు ఫలంపై దృష్టి పెట్టుకోమాక నువ్వు ఏ విధముగా చేయాలో ఆ విధముగా నువ్వు చేసుకుంటూ పోవడం. మామిడి కాలం వచ్చింది, బ్రహ్మాండం కాయలు కాశాయి. ఆ కోతులన్నీ వచ్చి మామిడి చెట్ల మీదకి పోయి బాగా తిని రాళ్ళగొట్టి చేస్తూ ఉంటే రైతు వచ్చి రాళ్లతో కొడితే ఆ రాళ్ళ దెబ్బలకి ఆ కోతులకు తగిలి మూతులు బగిలి, ముక్కులు బగిలి, చెవులు బగిలి, డొక్కలు బగిలి ఆ కోతులన్నీ కూడా పారిపోయాయి. ఆ పని కొండ మీద కూర్చొని కొండ మీద కోతులన్నీ కూడా మనకెందుకు తోట, మనమే తోట వేసుకుందాం, బ్రహ్మాండంగా మనమే కాయించుకుందాం, మనమే తిందామని చెప్పేసేసి ఆ కోతులన్నీ కూడా గింజలు ఏరుకొచ్చాయి. గింజలు ఏరుకొచ్చి ఓ ల్యాండ్ ఒకసాట ఖాళీగా ఉంటే ఆ ల్యాండ్లో పోయి చక్కగా గోతి తీసి గింజ పెట్టి అన్నీ మొత్తం కొండపై కూర్చున్నాయి. ఒక గంట అయింది కదా, ఏ గ్రూపు పిలిచింది, కోతులారు మీరు రాండి, పోయి రాండి, మొక్కలు వచ్చాయా చెట్టుకి, కాయలు కాసే చూసిరామని చెప్పేసి. ఆ ఏ గ్రూపు పోయింది, చూసా ఏ మొక్కకి ఏమీ లేదు ఇక్కడ, తిరిగి వచ్చేసేసాయి. ఒక గంట అయిన తర్వాత మళ్ళా బి గ్రూపు పంపింది, పోయిరా అని చెప్పేసి అని. అవి వచ్చాయి, బాగా లోడ్ అయ్యి చూస్తే మొక్క లేదు, దాంట్లో ఇలాంటిది ఏమీ లేదు, అవి తిరిగి వచ్చాయి. ఆ పని సి గ్రూప్ పోయింది మూడోసారి, అవి పోయి బాగా పక్కలు కొట్టేసి లోన ఉన్న గుజ్జు తినేసేసి టెంకిలు పారేసి కమ్మ పోయిన. ఆ పని గంటకే వస్తాయా మొక్కలు పెడితే? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. కాబట్టి జీవితంలో మనము గురువు మనకు ఏ యొక్క మార్గాన్ని బోధించాడో మన మార్గంలో విసుగు విరామం చెందకుండగా మనం ఏ విధముగా చేయాలో ఆ విధముగా చేసుకుంటూ పోవటమే మన యొక్క కర్తవ్యమై ఉంటుంది. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః, నువ్వు యోగమునందుండి కర్మలు చేయమన్నాడు. యోగస్థః కురు కర్మాని, యోగము అని చెప్పనంటే నిత్య జీవితములో యోగము రావాలి. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా గురువు నీకు ఏ యొక్క జపాన్ని బోధించాడో ఆ జపం యొక్క సంబంధ మంత్రాన్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, నీ దేహం ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా కూడా నీ మనస్సు లోపల ఆ మంత్రమే ఉంటే నీ మనసు బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ యొక్క కుటుంబం బాగుపడుతుంది, అన్ని శుభం చేకూరుతుంది. ఇట్లా భక్తులై ఉన్నటువంటి వారు జపం చేస్తారు, యోగులై ఉన్నవారు ధ్యానం చేస్తారు, జ్ఞానులై ఉన్నవారు బ్రహ్మముతో ఉంటారు. ఎట్లా? యోగస్థః కురు కర్మాని. యోగస్థః అనగా యోగముతో ఉండి యోగి కర్మలు చేస్తూ ఉంటాడు, భక్తుడు నామముతో ఉండి కార్యాలు చేస్తూ ఉంటాడు, జ్ఞాని బ్రహ్మముతో ఉండి కార్యాలు చేస్తూ ఉంటాడు. బ్రహ్మని ఆదాయ కర్మాని సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస. ఎట్లా ఉంటాడని చెప్పనంటే తామరాకులాగా ఉంటాడు. ఆ తామరాకు జన్మస్థలం జలం, నివాస స్థలం జలం, ప్రాణాధారం జలం. నివాసం జలమే, పుట్టింది జలమే, పెరిగింది జలమే, నివాసము జలమే. జలం లేకపోతే ఎండిపోతుంది, అయినా జలాన్ని అంటది. అట్లా జ్ఞాని కూడా విశ్వంలో పుట్టాడు, విశ్వంలో పెరిగాడు, విశ్వంలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు, వ్యవహారంలో ఉన్నాడు. ఎన్నిటితో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి యొక్క మోహాలలో వాడు చిక్కుపడడు జ్ఞాని. అందుచేత యోగస్థః కురు కర్మాని, యోగముతో ఉండండి, కర్మలు చేయండి, నామముతో ఉండండి, కర్మలు చేయండి. బ్రహ్మముతో ఉన్నవాడు కర్మలు చేస్తూ ఉంటాడు. అలాంటి వానికి ఏ కర్మ దోషము జ్ఞానిని అంటమని చెప్పని అన్నాడు. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటునే పుణ్యపాపంబులాంజనేయ. అమనస్క యోగం అంటాడు రాముడు. ఆంజనేయ పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు. ఆ పర్వతము అగ్నితో మండిపోతా ఉన్నది. ఆ మండిపోయేటువంటి పర్వతం మీదకు పక్షులు కానీ మృగాలు కానీ పోతాయా? పోవు. ఒకవేళ పోతే ఏమవుతాయి? కాలిపోతాయి. ఏమి? అట్లాగే బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటునే పుణ్యపాపంబులాంజనేయ. ఎవరైతే బ్రహ్మజ్ఞానముతో
ఉంటాడో అలాంటి బ్రహ్మవేత్తను ఈ పుణ్యములు కానీ పాపములు కానీ అంటవు అన్నాడు. ఒకవేళ అంటితే ఏమవుతాయి? బ్రహ్మాగ్నిలో కాలిపోతాయి అన్నమాట. అట్లా నిరంతరముగా జపముతో ఉన్నవారు కానీ, యోగముతో ఉన్నవారు కానీ, బ్రహ్మముతో ఉన్నవారు కానీ వారిని పాపాలు ఏవి కూడా అంటవు. బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధియుక్తో జ్ఞానముతో కూడుకోమని చెప్పినన్నాడు. ఈ ప్రకారముగా పరమాత్మ చక్కగా ఈ 2వ అధ్యాయంలో సాంఖ్యతత్వంలో చాలా అంశాలు బోధించాడు. ఆ తర్వాత వచ్చే ప్రకరణము స్థిత ప్రజ్ఞ ప్రకరణం ఆరంభమవుతుంది. అది 54వ శ్లోకం నుండి స్థిత ప్రజ్ఞ వైభవం అని చెప్పని అంటారు. అది సపరేట్గా దాని విషయాన్ని వినాలి. అది ఒక వారం రోజులు సబ్జెక్టుగా సాగేటువంటి విధానము స్థిత ప్రజ్ఞ లక్షణాలు. దాంట్లో సమాధిస్థస్య కేశవ, సమాధి పొంది ఉన్నటువంటి వాని యొక్క లక్షణం ఏమిటి, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఉంటాడు అన్న అంశం మీద అర్జునుడు ప్రశ్న వేస్తే పరమాత్మ చెప్పుకొస్తాడు.